ఇప్పుడు చూడండి, అందరూ యేసుప్రభువుని నమ్ముకున్నారు, రక్షణలోకి వచ్చారు. ఈ పోతున్న కొన్ని బలహీనతలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. అవునా? యేసుప్రభు తెలుసు, భయం ఉంది, భక్తి ఉంది, ప్రేమ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఈ కొన్ని బలహీనతలు పడిపోవడం వల్ల వాళ్ళలో ఒక రకమైన గిల్టీనెస్ ఏర్పడుతూ ఉంటది. ఓ, అది చేసేసాను కదా, అలా అయిపోయింది కదా, ఇలా అయిపోయింది కదా అని. అయితే నువ్వేం చేయాలి తెలుసా? మొట్టమొదటి పని వాక్యము వినడం నేర్చుకోవాలి. రెండోది చదవడం నేర్చుకోవాలి. కొంత సాక్ష్యం ఇస్తారు, సంఘానికి వస్తే ఉతుకుడే అంటే. నేను ఎందుకు చెప్తున్నా అంటే, వై నువ్వేం క్లోత్స్ ఏం చేస్తావు అంటే క్లీనింగ్ కోసం అనమాట. అవునా? టు లుక్ మంచిగా, టు డిగ్నిటీ. అవునా? చాలా మంచిగా అందంగా కనిపించడానికి, స్మెల్ లేకుండా, అవునా, చాలా మంచిగా ఉండడానికి, నీట్ డ్రెస్, అవునా, నీట్ గా ఉండడానికి నువ్వేం చేస్తావు? యు యూస్ నీ బట్టల్ని చాలా క్లీన్ గా ఉతుక్కుంటావు. అవునా? ఏం కావాలని? చాలా అందంగా కనిపించాలని, దుర్వాసన గాని మచ్చ గాని ఏముండొద్దని. అవునా? సో యేసు ప్రభు కూడా సంఘాన్ని ఎప్పటికప్పుడు వాక్యము చేతనే క్లీన్ చేస్తూ ఉంటాడు. పవిత్రత, పరిశుద్ధత అనేది ఆయన రక్తం వల్ల నీకు అనుగ్రహించబడ్డది. నువ్వు దాంట్లో వాక్ కావాలంటే, నువ్వు దాంట్లో నడిపించబడాలంటే, ఆ విధంగానే జీవించాలి అని అంటే నీకేం కావాలంటే అధిక మోతాదులో వాక్యం కావాలా. అందుకే సంఘానికి రావడం వల్ల ఏమవుతుంది తెలుసా? God speaks to his people. దేవుడు తన ప్రజలతో దేవుడు మాట్లాడతాడు. నాకు తెలుసు, నేను 100 మాటలు చెప్తా, 100 మాటలు నీకు గుర్తుండయి, కానీ నీకు కావాల్సిన మాట ఒకటి ఇస్తాడు దేవుడు నీకు. ఆమేన్. నీకు 100 అవసరంలే, ఒకటే కావాలా. ఇక్కడ ఉన్న ఒక్కరు కూడా 100 మాటలు గుర్తు పెట్టుకోలేరు. కానీ ఈ 100 మాటల్లో నీకు కావాల్సిన మాట దేవుడు నీకు ఇచ్చి నేను బలపరుస్తాడు. అందుకనే నువ్వు ఎప్పటికప్పుడు వాక్యము కోసమే ఆసక్తి చూపించాలా. పవర్ ఆఫ్ గాడ్ మూవ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి దేవుని వాక్యము చేత కదిలింపబడుతుంది. ఓ హల్లెలూయా. అందుకే సంఘాలలో ఏం జరగాలి తెలుసా? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎలా జరుగుతాయి అంటే దేవుని వాక్యం వల్ల జరుగుతాయి. దేవుడు అందుకనే వాక్యాన్ని అధిక శాతంలో తీసుకుంటాడు. అధిక శాతంలో నాకేదో ముచ్చట్లు చెప్పడం అసలుకే రాదు నాకు. అర్థమవుతుందా? ఏదైనా చెప్తే ఇంకో సబ్జెక్ట్ ఇవ్వాలా, ఇంకొక మంచి మాట చెప్పాలా, నువ్వు అక్కడ స్థిరపడాలా, అది నేను బ్లెస్ చేయాలని ఆశతోనే ఉంటాను నేను ఎప్పటికీ. నీకేదో 2 ముచ్చట్లు చెప్పి పంపించాలంటే నాకు అస్సలకి నాకు నిద్ర పట్టదు ఫస్ట్. హల్లెలూయా. నీకు ఏదో ఒకటి నువ్వు నేర్చుకోవాలా, ఏదో ఒక దాంట్లో నువ్వు ఎదగాల, దేవుని కోసం నువ్వు ఆశగా జీవించాలి, అంతే. ఆమేన్. అందుకే వాక్యము ప్రవహిస్తున్న కొలది నువ్వు దాంట్లో తీసుకోవాలన్నమాట. వర్డ్ ఆఫ్ గాడ్ తీసుకోవాలా. అందుకనే ఏం చేస్తున్నానంటే ఇక్కడ పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, ఇంకా గ్లోరీ. ఏం కనిపించాలని? ఏం మహిమ? ఎవరు మహిమ కనిపించాలి? ఆహా, ఓ హల్లెలూయా. దేవుని మహిమ సంఘములో అంటే నీవు, నేను, ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో గాడ్స్ గ్లోరీ నీలో ప్రకాశింపజేయాలని గాడ్ స్పీక్స్ టు హిస్ వర్డ్. దేవుడు తన మాటల్ని వాడుకుంటూ ఉంటాడు. ఇవే మాటలు ఇవి? అవునా? ఏ మాటలు? హిస్టరీయా? ప్రస్తుత కాల పరిస్థితుల్లో నిన్ను దేవుడు ఎలా నిలబెట్టాలి, ఎలా నిన్ను అభివృద్ధి జరిగించాలి, నిన్ను ఎలా విస్తరింపజేయాలి, ఎప్పటికీ ఆయన మహిమ కోసం నువ్వు జీవించాలని దేవుడు తన మాటల చేత వాడుకుంటూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునా? ఇట్లా జోబులో చేయబెట్టి ఏం దొరకట్లేదు. నీ కొరత డబ్బులు కాదు, నీ కొరత వాక్యం. ఇంటికి పోతే ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్ అంటావు కదా, నీ ప్రాబ్లం అది కాదు, నీ ప్రాబ్లం వర్డ్ ఆఫ్ గాడ్. జ్ఞానము కలిగి వాక్యం ఉంటే నీకు నువ్వుగా సరి చేసుకుంటావు. అవునా? కొన్ని బట్టల్ని చేతులతో ఉతికేటి ఉంటాయి, ఈ మధ్య కొంచెం డిఫరెంట్ గా స్టార్ట్ అయినాయి. ఏంటిది? అది వాషింగ్ మిషన్. అవునా కదా? ఏసీ నొక్కేస్తే కథం, దాని పని చేసేసుకుంటారు. అవునా? సమ్ టైమ్స్ గాడ్ విల్ యూజ్ వాషింగ్ మిషన్ ఆల్సో. ఎలా? నేను చెప్తా. నీవు దిక్కుతోచని పరిస్థితికి వెళ్ళే పరిస్థితులు వస్తాయి. నీకు నువ్వుగానే దీని చుట్టూ తిరుగుతావు, అంతే. ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు.
నేనేమని చెప్తుందో తెలుసా, గాడ్ సమ్ సిచ్యువేషన్ లో నీకు కొంచెం వాక్యము బోధించడానికి సమ్ టైమ్స్ యూ విల్ ఎట్లా తిరుగుతావు సార్, రింగ తిరుగుతా ఉంటావు, అర్థం కాదు పరిస్థితులు. అందుకే నువ్వు ఎక్కడ తావాలి సార్, నువ్వు ఎక్కడ తిరగకుండా వాక్యం దగ్గరకు వచ్చేయాలా. అవ్వా దీని పరిస్థితి ఏంటిది, ఇగో ఈ విషయం ఏంటిది, ఇగో నాకు ఇంకా జరగలే, నాకు ఇంకా ఇది నేను పొందుకోలే, నేను ఇంకా ఎదగట్లే, నా పరిస్థితి ఇంకా మారట్లేదు. ట్రై టు అండర్స్టాండ్. నేను మీకు కొంచెం లోతుగా చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చేయవలసిన పనులు, హ్యాబిట్స్ ముందు చేసేసి ఫస్ట్ టేక్ ద వర్డ్. నీవు ఉదయకాలంలో లేచి ప్రార్థన చేసావా, లేదా ప్రార్థన చేయక ముందా ఏదో ఒక రకంగా అయితే నీవు ఏం ఓపెన్ చేయాలా, బైబిల్ ఓపెన్ చేయాలా. నువ్వు 100 అధ్యాయాలు చదవాల్సిన టార్గెట్ అవసరం లేదు. నీకేం రన్నింగ్ రేస్ పెట్టలే ఎవరు. నువ్వు పరిగెడితే నీకు ఈ రోజు ఖచ్చితంగా యూ విల్ గెట్ ద ఫుడ్ అని ఏం చెప్పలే అక్కడ. అర్థమైంది? ఓకేనా? అవునా? నువ్వు ఉదయాలు లేచి అట్లీస్ట్ ఒక 2-3 అధ్యాయాలన్నా నువ్వు చదవడం వల్ల ఆ 2-3 అధ్యాయాల్లో ఏదన్నా ఒక మాట నీ హృదయానికి తగిలేటట్టు ప్రభు చేస్తాడు. దట్ ఈస్ ద వర్డ్ ఫర్ యూ. ఆ దినమునకు కావలసిన మాట నీ హృదయంలోకి వస్తుంది. నీవు దాన్ని ధ్యానించిన కొలది గాడ్ క్లీన్స్ యువర్ హార్ట్ విత్ ద వర్డ్. ఆ మాట చేతనే నీ హృదయాన్ని ఏం చేస్తాడంటే పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఆలోచనని ఇస్తాడు, తెలివిని ఇస్తాడు, మార్గాన్ని కలుగజేస్తాడు.